విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన అనంతుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ బలిహరణ చేసి రాత్రి సుమారు 8 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభుని ఉత్సవ మూర్తులను సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కన్నయ్య కోనేరు వరకు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హంసవాహనం తెప్పపై ఆసీనులను చేసి మంగళహారతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోనేరు చుట్టూ విద్యుత్ అలంకరణతో కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులంతా స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమానికి భీమునిపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె రాంబాబు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ రమణ, మాజీ జెడ్పీటీసీ కసిరెడ్డి దామోదర్రావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्यवीर्यविद्याभय आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्मिन् ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधिचोरवयदुर्भिक्षानां वृष्टिराजपादादि सर्वोपद्रवशान्त्यर्थम् అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బారహస్పత్య భారద్వాజ త్రయారుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీభూ సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతాముద్దిశ్య శ్రీభూ సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతా ప్రీత్యర్థం స్వామినః సార్వకామిక పాంచాన్నిక వచ్చిన తర్వాత కోనేరు ఆ యొక్క తప్ప కూడా శుద్ధి కార్యక్రమం జరగాలి. ఫలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి, మండప శుద్ధి అని గమనించవలసిందో కోరుతున్నాం. చూడండి, దేవుడికి వెనక్కి పెట్టి కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా లాభం కోరుతున్నాం. ఇక్కడ దయచేసి కోనేరు స్వామివారికి ఎదురుకుండా కోనేరు కనిపించాలి. ఇక్కడ కూడా సేవకులు కానీ పోలీస్ శాఖ